అదో అమ్మవారి ఆలయం తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించమని ఆలయానికి వెళ్లి భక్తులంతా అమ్మవారిని వేడుకుంటారు. అంతేకాదు అమ్మవారు అనుగ్రహిస్తే అనుకున్నది నెరవేరుతుందన్నది భక్తుల నమ్మకం. ఆగ్రహిస్తే అంతే సంగతులన్నది భక్తుల భయం కూడా. అలాంటి అమ్మవారి ఆలయం వద్ద దోపిడీకి పాల్పడ్డారు కొందరు దొంగలు. ఇంతకీ ఆ ఆలయం ఏది, అసలేం జరిగింది అక్కడ? మనం చెప్పుకుంటున్న ఆలయం ఇదే. ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయం ఒకటి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు కొంగు బంగారం. అమ్మను ఒక్కసారి దర్శించుకుంటే ఇక తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని భక్తుల అపార విశ్వాసం. సుమారు రోజుకు 20,000 మందికి పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. వారాంతాలు, పండుగల సమయంలో ఈ సంఖ్య దాదాపు 50,000 వరకు ఉంటుంది. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రిపై అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కొండపైన వరకు అమ్మవారి ఆలయం లోపల వెలుపల ఇలా అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు దర్శనమిస్తుంటాయి. రాష్ట్రంలోనే పేరొందిన ఆలయం కావడంతో నిత్యం సీసీ కెమెరాల్లో ఆలయ పరిసరాలన్నింటినీ అధికారులు మానిటరింగ్ చేస్తుంటారు. కెమెరాలైతే ఉన్నాయి గాని వాటి పర్యవేక్షణను పట్టించుకోవడం మానేశారు. అవును, మనుషుల కంటికి కెమెరాలు కనిపిస్తాయే గాని సీసీ కెమెరాల కంటికి ఏదీ కనిపించదు. సీసీ కెమెరాలు ఫిజికల్ గా ఉంటాయే తప్ప అవి పనిచేయవన్న సంగతి తాజాగా బయటపడింది. ఓ భారీ చోరీ ఘటనతో నిఘా వైఫల్యం ఏంటన్నది బయటపడింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన ఆచంట దుర్గారావు కుటుంబం అమలాపురంలో జరగనున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో దుర్గమ్మను దర్శించుకునేందుకు కొండపైకి చేరుకున్నారు. వారు ప్రయాణించిన కారును ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ పాయింట్ వద్ద పార్కింగ్ లో పార్క్ చేసి దర్శనానికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అమ్మవారికి నివేదన సమయం కావడంతో దర్శనాలు నిలిపివేశారు. సుమారు 2 గంటల తర్వాత అమ్మవారిని దర్శించుకుని కారు వద్దకు వచ్చిన దుర్గారావు కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. కారులో పెట్టిన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. కారులో ఉన్న సుమారు 20 లక్షల విలువ చేసే 241 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పెళ్లి వేడుకల్లో ధరించేందుకు వెంట తీసుకెళ్తున్న ఆభరణాలు కనిపించకుండా పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 2 జతల చెవులు, ఇంకో చిన్న చెవులు, నల్ల పూసలు, డబ్బులు 10,000 తన నాన్న ఇస్తే పెళ్లికి ఏమని ఇచ్చాడో 10,000 కారులో ఉన్న బంగారం చోరీకి గురి కావడంతో దుర్గారావు కుటుంబం ఆలయ అధికారులతో పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీం వేలి ముద్రలను సేకరించారు. హైదరాబాద్ నుంచి వచ్చాము సార్. అక్కడ 8 o'clock స్టార్ట్ అవుతాం. మేము ఇక్కడ విజయవాడ టెంపుల్కి అనేసి 12 o'clock ఇక్కడ మేము పార్కింగ్ చేద్దాం సార్. 11 55 అవుతుంది సార్ మేము వచ్చేసరికి. అది మేము మా బాబాయ్ది మ్యారేజ్ అమలాపురంలో ఉందని చెప్పేసి గోల్డ్ తీసుకుని వచ్చాం సార్. ఆ గోల్డ్ మేము కార్లో పెడితే అది మేము మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి చూసి గోల్డ్ వేస్తాం. సుమారు ఎన్ని గ్రాములు ఉంటుందమ్మా? 45 సార్. ఓం టర్నింగ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినప్పటికీ కారు పార్కింగ్ చేసిన చోట కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కారు ఇక్కడ లాక్ చేసి పైకి వెళ్ళాం. మేము తిరిగి వస్తుంటే మా కాళ్ళు కాలుతారని మా పాప చెప్పుల కోసం వచ్చింది. అక్కడి నుంచి లాక్ ఓపెన్ చేశాను అనమాట. నేను చేసినప్పటికి చెప్పులు తీసుకుని వచ్చేసింది. నేను అన్లాక్ చేయలేదు. మళ్ళీ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయలేదు. అంటే వచ్చేస్తున్నాం కదా అని. ఈ లోపల కారు ఎలా పైకి వెళ్ళింది. మరి మాకు కొంత అనుమానం దాని మీద ఉంది. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాం. మాకు అసలు అమలాపురం వెళ్తున్నాం. పెళ్ళి ఒకటి ఉంది మా చిన్నాన్న కొడుకుకి. పెళ్ళికని బయలుదేరాం. దానికోసం ఏంటంటే గోల్డ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. మళ్ళీ బాగోదు కదా అని తర్వాత రేపు వేసుకుని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వేసుకోవడం బట్టి కారులో నిద్రపోయినా పాడైపోతాయన్న ఆలోచనతో చేసింది. మాకు ఎంతవరకు బంగారం ఉంది సార్ దాంట్లో? ఇంచుమించులో 50 కాసులు దాకా ఉంటుంది. సీసీ కెమెరాలు చూసారు సార్. అక్కడ మనం పెట్టిన ప్లేస్లో మాత్రం సీసీ కెమెరా కారు కనిపించలేదు. మీ కారు లేదు, మీరు లేదు. సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉన్నారా సార్ కార్ పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు? అంటే దూరంగా ఉన్నాడు ఆయన. మన కారు దగ్గరలో లేడు, దూరంగా ఉన్నాడు. నిత్యం వేల మంది భక్తులు వచ్చే ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న నిజం ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల నిర్వహణకు దేవస్థానం లక్షల రూపాయలు చెల్లిస్తున్నా వాటిపై పర్యవేక్షణ కరువైందని స్పష్టంగా తెలుస్తోంది.
గతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండేవారు. 1 టౌన్ పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ ఉద్యోగులు సమన్వయంతో సీసీ కెమెరాలను పర్యవేక్షించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో ఇంద్రకీలాద్రిపై ఏం జరిగినా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.